సార్ బీసీ రిజర్వేషన్ అంటే ఏంటి సార్? ఇవాళ మార్నింగ్ నుంచి మొత్తం బస్సులన్నీ బంద్ చేయడం జరిగింది. మొత్తం తెలంగాణ మొత్తము. సో ఈ 42% రిజర్వేషన్ అనేది బీసీలకు ఇవ్వాలనేసి అనుకుంటున్నారు సార్. సో హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కానీ, ఎస్సీ రిజర్వేషన్ కానీ, ఎస్టీ రిజర్వేషన్ కానీ, అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే ఈ రిజర్వేషన్ అనేది 50% దాటద్దండి. ఇప్పుడు మనకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారం బీసీలో అయితే 25%, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 10, అంటే మొత్తం యాడ్ చేస్తే 50% రిజర్వేషన్. ఒక 100 జాబ్లు ఉంటే 50% రిజర్వేషన్ అన్నట్టు, మిగతా అంతా జనరల్ కేటగిరీకి అన్నట్టు, అంటే ఓపెన్ కేటగిరీ అనేది జనరల్ గా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడున్న సీఎం గారు ఏం చేశారంటే ఒక GO9 అనే జియోని వాళ్ళు విడుదల చేస్తారు. GO9 ఏం చెప్తుంది అంటే, కులగణన చేసిన తర్వాత బీసీ యొక్క జనాభా ఎక్కువ ఉన్నదని, బీసీ యొక్క జనాభా అంటే అంటే అప్రాక్సిమేట్ 65% వరకు ఉన్నారు సొసైటీలో అని, 25% ఉన్న బీసీ రిజర్వేషన్ ని 42కు తెస్తూ జీవో విడుదల చేస్తుంది. అయితే ఇది కాన్స్టిట్యూషన్ కి అగనెస్ట్ అని ఒక ఓసీ అభ్యర్థి ఏం చేశారంటే హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ఇది కాన్స్టిట్యూషన్ కు విరుద్ధంగా ఉంది, 50% దాటద్దు, ఎర్లియర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం 50 దాటద్దు అని వాళ్ళు అయ్యారు. అప్పుడు మన సీఎం గారు ఏదైతే గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ అడ్వకేట్ గారు రిప్రజెంట్ చేశారు, హైకోర్టు ఏం చేసిందంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం 50 దాటద్దు కాబట్టి ఏదైతే GO9 ఉందో దాని మీద స్టే విధించింది.